అన్ని చేసినాం. వాళ్ళు రికార్డులు సృష్టిస్తున్నారు గెలుపులో, నేను రికార్డు సృష్టించిన సేవలో, అభివృద్ధిలో. అభివృద్ధి అంటే ఎట్లా అంటే, ఏ గ్రామానికి వాళ్ళ మంత్రి నియోజకవర్గంలో రోడ్డు లేనటువంటి గ్రామం లేకుండా చేసిన చరిత్రను సృష్టించిన నేను. అంటే ప్రతి గ్రామానికి కనెక్టివిటీ కలిపిన. తర్వాత విద్య కోసం ఆలోచించిన. పిల్లల స్కూళ్లలో, కాలేజీలలో వసతులు ఉండయి, బెంచులు చక్కగా ఉండయి. ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కడియం శ్రీయర్ గారు, మీరు ₹1 కోటి మీ ఎమ్మెల్యే నిధుల నుంచి ఇస్తే మీకు ఒక 3 కోట్లు ఇస్తా అంటే, ₹1 కోటి నా ఎమ్మెల్యే నిధులు ఇచ్చి బెంచీలు, కుర్చీలు వేపించినాం. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల గురించి ఎవరు ఆలోచించరు, మీరు ఆశ్చర్యపోతారు. సర్పంచ్ ఉంటాడు, సర్పంచ్ సాబ్ ఆ పిల్లలకు ఇంత బుగ్గ పెట్టి ఫ్యాన్ పెట్టవేండు, మేము పెడతాం, అది గవర్నమెంట్ చేయాలంటాడు. గవర్నమెంటే నువ్వే నాయన. ఆ పిల్లలు ఉండేది కూడా నీ ఓటర్లకు సంబంధించినటువంటి వాళ్ళ బిడ్డలే ఉంటారు అంటే పట్టించుకోకపోయేది సర్పంచ్. నేను సిఎస్ఆర్ నిధులు, సింగరేణి నిధుల నుంచి అంగన్వాడీ కేంద్రాలలో మంచి బెంచీలు, కుర్చీలు, సోలార్ పెట్టి ఫ్యాన్ పెట్టించిన ఆ పిల్లలకు. ఈ విధంగా ఆలోచించినాం. అంబులెన్సులు పెట్టినాం, వైద్యం హాస్పిటల్, మంత్రిని సివిల్ హాస్పిటల్లో, మహదేపూర్ సివిల్ హాస్పిటల్లో అంబులెన్స్ సౌకర్యాలు కల్పించినాం. సో ఈ విధంగా ఇటు సేవ చేసినాం, ఇటు అభివృద్ధి చేసినాం. మా వర్గాలు ఏ విధంగా పైకి రావాలి, ఆ ఆకలి ఏ విధంగా తీర్చాలని అనునిత్యం ఆలోచించినాం. మంత్రిలో మాతా శిశు కేంద్రం ఆ రోజునటువంటి మంత్రి లక్ష్మారెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తే, ఆయన ఒక మాతా శిశు కేంద్రం ఇస్తే దాన్ని తక్షణమే అమలులోకి వచ్చే విధంగా ఇలమ్మ లాంటి, ఇలాంటి ఒక దొడ్డి కొమరాల, ఇలాంటి పోరాట యోధులను మనం స్మరించుకుంటే ఈ పెద్ద లెక్కకు రావు. కనుక నేను వాళ్ళను స్ఫూర్తిగా ఈ మంత్రి నియోజకవర్గంలో వాళ్ళ విగ్రహాల ద్వారా ఈ సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విగ్రహాల విషయానికి వచ్చేసరికి ఒక విమర్శ కూడా మీ పైన ఉంది. అక్కడ శ్రీపాదరావు యొక్క విగ్రహం పెడతా ఉంటే మీరు ఇక్కడ బీపీ మండల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనేది కూడా ఒక అది ఉంది. అంటే దానికి పోటా పోటీయా? మంచిదే కదా. ఒకవేళ మీరు అది కూడా అట్లా అనుకున్నా కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తలేను. మీ ఆలోచన కూడా కరెక్టే అని. ఎందుకంటే శ్రీపాదరావు విగ్రహాలు ఎందుకు పెట్టాలి అసలు? అది దుద్దిల శ్రీధర్ చెప్పాలి. ఎందుకు పెట్టాలి శ్రీపాదరావు విగ్రహాలు? ఏం చేసిండని ఆయన? ఏం చేసినా ప్రజలు ఓట్లేస్తేనే చేసిండు. చేసుడు కూడా ఏం చేయలే. ఒక చెరువు పోయలే శ్రీపాదరావు, ఒక చెరువు పోయలే, ఒక ప్రాజెక్టు కట్టి, ఒక ఫ్యాక్టరీ పెట్టియలే, 100 మందికి ఉద్యోగాలు పెట్టియలేదు. రెండోది పివి నరసింహరావు 2 బ్రిడ్జిల తర్వాత శ్రీపాదరావు కాదు, దుద్దిల శ్రీధర్ ఒక్క బ్రిడ్జి కట్టలే. వీళ్లతో పనిచేసిన వాళ్ళు, శ్రీపాదరావు గారితో పనిచేసిన వాళ్ళు, పైన రత్నాకర్ రావు కావచ్చు, విద్యాసాగర్ రావు గారు బీజేపీ కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు దామోదర్ రెడ్డి కావచ్చు, సుద్దాల దేవ కావచ్చు, మానేరు మీద, గోదావరి మీద వాళ్ళు వంతెనలు కట్టారు. శ్రీపాదరావు ఒక వంతెన కట్టలే, దుద్దిల శ్రీధర్ ఒక వంతెన కట్టలే. సుద్దాల దేవ కూడా కట్టిండు ఒక బ్రిడ్జ్ మానేరు మీద. మరి దామోదర్ రెడ్డి కట్టిండు, అటు జీవన్ రెడ్డి, రత్నాకర్ రావు, విద్యాసాగర్ రావు వాళ్ళు కట్టిండు గోదావరి మీద. ఒక బ్రిడ్జ్ కూడా కట్టలే. అసలు ఎందుకు పెట్టాలి ఆయన విగ్రహాన్ని? ఏమిటి కోసం పెట్టాలి? ఇగో విగ్రహాలు పెట్టాల్సింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి, మహాత్మా జ్యోతిబా పూలే గారిని, మీరన్న బీపీ మండల్ గారి. ఆయన మా ఊరు కాదు, మా ప్రాంతం కాదు. మరి నేను మా నాయనదో మా అవ్వదో పెడతలేను కదా. మా అవ్వ పేరు మీద నేను సేవలు చేస్తా, పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద, కానీ ఆమె విగ్రహాలు పెడతలేను కదా నేను. సో ఇది కూడా చర్చ జరగాలి. ఆయన విగ్రహం ఫోర్సబుల్ పెట్టిస్తుడు. మా నాన్న విగ్రహం పెడితేనే వానికి ఏదైనా పదవి ఇస్తాడు. మా నాయన శ్రీపాదరావు అమరయ్య అంటేనే ఏదైనా ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఏది రాదు. నేను మా నాయన మా అవ్వ గురించి చెప్పకూడదు నాయన. వాళ్ళేదో నన్ను కానీ నాకు అన్నం పెట్టిరు కావచ్చు, కానీ ఈ సమాజంలో వాళ్ళది నా ద్వారా ఉండొచ్చు, కానీ వాళ్ళది ప్రత్యక్షంగా లేదు. కనుక శ్రీపాదరావు ఏం ఉందని పెట్టాలి? మంచి ప్రశ్న వేసిరు మీరు. శ్రీపాదరావు కనబడద్దని కూడా పెట్టినా అని కూడా తప్పేం లేదు. మహనీయులు కనబడాలి. ఆయన ఎమ్మెల్యే అయిందన్నా, శ్రీపాదరావు ఎమ్మెల్యే అయిందన్నా, వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళు ఉన్నారన్నా మా సావిత్రిబాయి పూలే కారణం. సావిత్రిబాయి పూలే రాకముందు బ్రాహ్మణులు ఆడవాళ్ళకు కూడా చదువులు లేవు. నిజమే కదా అది. ఇంకొకటి సార్, అంటే ఆరోపణలు అంటే దాన్ని మీకు ఏ విధంగా అనాలి, కానీ వివాదం అనేది మీ చుట్టూ తిరుగుతుందో వివాదాల చుట్టూ మీరు తిరుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మీ పైన 900 కోట్ల రూపాయల విమర్శ ఉంది. అంటే 900 కోట్లు సంపాదించారట, నిజమేనా? అవి ఎక్కడనే చూపించండి. ఇప్పటి వరకు ఇప్పుడు దాదాపు ఎన్ని ఏళ్ళు అయింది? 11 ఏళ్ళు అయింది. 11 కాదు 10 ఏళ్ళు అవుతుంది కావచ్చు. ఎవరు చూపించమంటే ఇప్పటి వరకు చూపించలేదు. అవి ఉంటే ప్రజలకే వస్తా అని చెప్పిన. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మీరు ఆ ప్రశ్న ఇచ్చింది. ఇవాళ ఆరోపణ చేయించిన వాళ్ళే మంత్రిగా ఉన్నారు. శ్రీకాంత్ అక్కడ
జూబ్లీహిల్స్ లో ఇల్లు ఉన్నదన్నారు, ప్లాట్ ఉన్నదన్నారు. ఆ మంత్రులు ఇసుక లారీలని నాయా అన్నారు. ఇసుక లారీలు ఇంకా డబల్ అయి నడుస్తున్నాయి. ఈ ప్లాట్లు దొరకలే. ఎరుగుతా ఉన్నా నేను కూడా తిరుగుతున్నా చూపించారు.